అక్బర్ బాషా తన ఇష్టమైన మంత్రి బీర్బల్తో ఒకనాడు షికారుకు బయలుదేరాడు. దారిలో ఒక ఆటవిక స్త్రీ చెట్టు కింద కూర్చొని ఆయాసపడ్డం చూశాడు. కొంతసేపటికి తిరిగి కోటవైపు వెళ్తుంటే ఆ స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డని గుడ్డల్లో చుట్టి ప్రసవమైన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి తన దాన్ని చకచకా బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. ఇది చూసిన అక్బర్ బాషా బిడ్డను ప్రసవించడం అంత సునాయాసమని అపోహపడ్డాడు. ఇంటికి వచ్చి గర్భవతి అయిన తన బేగంకి పరిచారికలు అవసరం లేదని తన పనులు తనే చేసుకోవాలని చెప్పి వాళ్ళని వేరే పనులు చేసుకోమని మళ్ళించాడు. నిండు గర్భవతి అయిన బేగం తన పనులు చేసుకోవడం అలవాటు లేక చాలా ఇబ్బంది పడసాగింది. తట్టుకోలేక ఒకరోజు బీర్బల్ని సహాయం అర్థించింది. బీర్బల్ ఇంత నాజుకైన విషయం అక్బర్ బాషాకి ఎలా చెప్పాలని సతమతమయ్యాడు. ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది. కోటలోని తోటమాలిని కొద్ది రోజులు మొక్కలకి నీళ్లు పోయి వద్దని చెప్పాడు. రోజు తోటలో విహారించడం అలవాటైన అక్బర్ ఒకరోజు అలాగే తోటలో ఉండగా మొక్కలు నీరసించి వాడిపోయి ఉండడం గమనించాడు. వెంటనే తోటమాలిని విషయం చెప్పమని ఆగ్రహించాడు. తోటమాలి బీర్బల్ ఆదేశానుసారం మొక్కలకు నీళ్లు పోయడం లేదని చెప్పాడు. కోపంతో అక్బర్ బీర్బల్ను పిలిపించాడు. మొక్కలు నీళ్లు లేకపోతే ఎండిపోవా అని కోపంతో కేకలు వేయసాగాడు. బీర్బల్ అప్పుడు నిదానంగా, బాద్షా, అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు ఏ తోటమాలి సహాయం లేకుండా రోజు నీళ్లు పోయకుండా పెరిగేయి కదా, అలాగే మరి మన కోటలో తోటలకి ఇంతమంది సేవకులు ఎందుకు అన్నాడు. వెంటనే అక్బర్కి జ్ఞానోదయమైంది. బీర్బల్ సున్నితంగా ఇచ్చిన సూచనను గ్రహించిన వెంటనే రాణిగారికి పరిచారికలను పురమాయించాడు. నీతి: భగవంతుడి సృష్టిలో ఒక్కో జీవికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. తమ సాంప్రదాయాలు ఆచారాలు గౌరవిస్తూ తమ విధులు నిర్వర్తించాలి, కానీ సమాజంలో మిగిలిన వర్గాలతో పోల్చుకొని తమ పద్ధతులు మార్చుకోవాలని ప్రయత్నించకూడదు.